From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతుందంటూ దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎస్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసే దిశగా స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. యూడీఎఫ్ 100కు పైగా స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యం కనబరుస్తోంది. ముఖ్యమంత్రి సీట్ కోసం కేసీ వేణుగోపాల్ సతీశన్ మధ్య పోటీ నెలకొంటుంది. అప్పటికే కేసీ వేణుగోపాల్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ కేరళలో పోస్టులు వెలిచాయి. కేసీ వేణుగోపాల్ అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి. ముఖ్యంగా రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీకి అనుంగు వ్యక్తిగా అనుచరుడిగా కుడిభుజంగా ఉన్న కేసీ వేణుగోపాల్ కేరళ ముఖ్యమంత్రి కాబోతున్నారా? కేరళలో కేసీ వేణుగోపాల్ నెక్స్ట్ సీఎం అంటే ఇప్పటికే పోస్టర్లు వెలుస్తున్నాయి. యూడీఎఫ్ అధికారం దిశగా స్పష్టమైన మెజార్టీ దక్కించుకునే దిశగా అడుగులు వేసిన నేపథ్యంలో కేరళలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, అధిష్టానం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ లో కొనసాగుతున్న కేసీ వేణుగోపాల్ కేరళం రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారా లేదా? కేరళ రాష్ట్రంలో కీలక నేత సతీశన్ కు కేసీ వేణుగోపాల్ మధ్య ప్రస్తుతం ఈ ఆసక్తి పోరు కొనసాగుతుంది. ఒకవేళ అధిష్టానం కేసీ వేణుగోపాల్ కనుక నియమిస్తే ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ అధిష్టానం కోటలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. అలప్పూజ నుంచి కేసీ వేణుగోపాల్ ఎంపీగా ఉన్నారు. అలెప్పి నుంచి ప్రస్తుతం ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్లో చాలా కీలకంగా ఉన్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత ఖర్గే తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతారు. ఎస్, ఒకసారి మళ్ళీ తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో విజయ్ నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. కార్యకర్తలు జెండాలు పట్టుకొని సందడి చేస్తున్నారు. కేంద్ర బలగాలతో విజయ్ నివాసం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర భారీ భద్రత కొనసాగుతుంది. టీవీకే పార్టీ విజయ్ ప్రస్తుతం 100 మార్కు చేరువలో ఉన్నారు. 100 మార్కు కనుక దాటితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో టీవీకే పార్టీ ప్రస్తుతం స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో అన్నా డిఎంకే కొనసాగుతుంది. ఇక అధికార డిఎంకే 3వ స్థానానికి నెట్టివేయబడింది. ముఖ్యంగా తిరుచి ఈస్ట్లో అలాగే పెరంబూర్లో పోటీ చేసిన విజయ్ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నారు. మరోవైపు ఎడప్పాడిలో పళనిస్వామి లీడ్లో కొనసాగుతున్నారు. కొలత్తూరులో ప్రస్తుతం స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా ప్రస్తుతం గట్టి పోటీ ఇస్తున్నారు. అధికార డిఎంకేకి, అన్నా డిఎంకేకి, టీఎంకేకి మధ్య, టీవీకేకి మధ్య త్రిముఖ పోరు కొనసాగుతుంది. దీంతో ప్రస్తుతం టీవీకే పార్టీ వైపే అందరూ కళ్ళప్పగించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం తమిళ రాజకీయాల గురించి ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. విజయ్ నివాసానికి ప్రస్తుతం జెండాలు పట్టుకొని అభిమానులు భారీగా చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చెన్నైలో డిఎంకే ఆఫీస్ ముందు టెంట్లు కూడా తొలగించారు. భారీ పరాభవం దిశగా డిఎంకే వెళ్తోంది. డిఎంకేకి ఇది పరాభవం. ఎస్, విజయ్ పార్టీ సెంచరీ కొడుతోంది. విజయ్ పార్టీ 100 స్థానాల మార్కును చేరుకుంది. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. టీవీకే ప్రస్తుతం టీవీకే సంచలనం నమోదు చేస్తోంది. తమిళ వెట్రి కజగం పార్టీ టీవీకే సంచలనాలు నమోదు చేస్తుంది. 100 మార్కుకు చేరుకుంది. మరోవైపు చెన్నైలో డిఎంకే ఆఫీస్ బోసిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు కూడా పీకేశారు. డిఎంకే పార్టీ టెంట్లు పీకేశారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ కోరలు పీకేశారు. ప్రజలు కూడా డిఎంకే పార్టీని ఇళ్లలో కూర్చోబెడుతున్నారు అక్కడి ప్రజలు. ఇక తమిళనాట కొత్త శక మొదలు కాబోతోంది. తమిళనాట కొత్త రాజకీయం రాబోతోంది. తమిళ వెట్రి కజగం టీవీకే ద్రవిడ రాజకీయాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ద్రవిడ రాజకీయాలు దూరం పెట్టి ఇప్పుడు మళ్ళీ టీవీకే లాంటి పార్టీలను తమిళ ప్రజలు ఇప్పుడు తాజాగా ఆదరించారు. టీవీకే పార్టీ 100 మార్కు చేరువలో ఉంది. 2వ స్థానంలో అన్నా డిఎంకే ఉంది. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే సంచలన విజయం నమోదు చేస్తుంది టీవీకే పార్టీ. ఓవైపు డిఎంకే శ్రేణులు నిరాశలో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఆఫీస్ దగ్గర టెంట్లు కూడా పీకేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర బలగాలతో ఇటు విజయ్ నివాసం దగ్గర భద్రత ఏర్పడింది. ఇదిగో తాజా దృశ్యాలు అవి.
టీవీకే పార్టీ జెండాతో తాజా దృశ్యాలు చూస్తున్నాం. విజయ్ పార్టీ అభిమానులు ఆయన ఇంటి దగ్గర భారీగా చేరుకొని సందడి వాతావరణం కోలాహలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే అగ్రస్థానంలో ప్రస్తుతం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. విజయ్ తన ఇంటి దగ్గర అభిమానులకు అభివాదం చేస్తున్నారు. లేటెస్ట్ విజువల్స్ అవి. విజయ్ టీవీకే అధినేత విజయ్ తన పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. ఇంటి బయటకు వచ్చి లాన్ లో నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు అవి. తాజా దృశ్యాలు. టీవీకే అధినేత విజయ్, తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు అవి. ఆయన ఇంటి దగ్గర చేరుకున్న కార్యకర్తలకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక టీవీకే విజయ్ అన్నా డిఎంకే జత కట్టబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రస్తుతం తమిళనాడులో అధికారాన్ని చేపించుకునే అవకాశం కనిపిస్తుంది. తిరుమలకు త్రిష చేరుకుంది. సినీ నటి త్రిష విజయ్ సన్నిహితంగా ఉంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. త్రిష ప్రస్తుతం తిరుమల చేరుకుంది. త్రిష పూజలు ఫలించాయంటూ అభిమానులు ఫోటోలు పెడుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకెళ్తుండడంతో సినీ నటి త్రిష విజయ్ సన్నిహితురాలు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సన్నిహితురాలు సినీ నటి త్రిష ప్రస్తుతం తిరుమల చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. ఆమె చేసిన పూజలు ఫలించాయంటూ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ విజయ్ గనుక చాలా కీలకంగా తమిళ రాజకీయాల్లో మారితే సినీ నటి త్రిష కూడా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి ఆమె మరో జయలలిత మాదిరిగా మారబోతుందా? ఎంజీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు జయలలిత ఏ రకంగా చక్రం తిప్పిందో ఈసారి విజయ్ కనుక అధికారంకి వస్తే త్రిష కూడా ఆ రకంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందన్నట్టు రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందుకు తగ్గట్టు గతంలో త్రిష కూడా నేను కూడా ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానంటూ త్రిష కూడా గతంలో సరదాగా అన్న మాటలు ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు విస్తృతంగా. గతంలో తాను ముఖ్యమంత్రి అవుతానంటూ త్రిష సరదాగా వ్యాఖ్యానించిన మాటలను ఆ వీడియోలు ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్రిష పూజలు ఫలించాయంటూ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా త్రిష తిరుమల చేరుకున్నారు. తిరుమలలో త్రిష తిరుమల వెంకటేశ్వర స్వామి గతంలో దర్శించుకున్న దృశ్యాలవి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆమె తిరుమల చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుమలలో ఆమె పూజలకు వెళ్తున్నారు. విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఎన్నికల కౌంటింగ్ టైంలో శ్రీవారికి త్రిష ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ గెలవాలంటూ వెంకటేశ్వర స్వామికి త్రిష పూజలు నిర్వహించారు. త్రిష పూజలు ఫలించాయంటూ అభిమానులు పోస్టులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఇదొక ఆసక్తికర పరిణామం. తమిళనాడులో ఇదొక ఆసక్తికర పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే తమిళ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ పరిణామాలు నిజంగా ఊహించని పరిణామాలే. ఎందుకంటే తమిళనాడులో ఎవ్వరు కూడా దాదాపుగా విజయ్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఊహించలేదు. యాక్సిస్ మై ఇండియా అనే సర్వే మాత్రం విజయ్ పార్టీకి అనుకూలంగా ఈ అంచనాలు వెలువరించి త్రిష చూడొచ్చు ఒకసారి విజువల్స్. త్రిష సినీ నటి త్రిష టీవీకే అధినేత విజయ్ సన్నిహితురాలు త్రిష ప్రస్తుతం తిరుమలలో సందడి చేస్తున్నారు. ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. టీవీకే పార్టీ ఘన విజయాన్ని నమోదు చేయబోతున్న నేపథ్యంలో ఆమె తిరుమలకు రావడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తమిళ రాజకీయాలే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. మరొక తాజా అప్డేట్ అంతోంది. టీవీకే 106, ఏఐడిఎంకే 75, డిఎంకే కేవలం 45 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. 100 మార్కును దాటింది టీవీకే పార్టీ. 106 స్థానాల్లో వెళ్తుంది. టీవీకే పార్టీ 100 మార్కును దాటింది. 105 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది. ఏఐడిఎంకే 76 + 2, టీవీకే 105, అలాగే డిఎంకే 46 మాత్రమే, కేవలం 46 స్థానం అంటే 3వ స్థానానికి డిఎంకే పడిపోయింది. దీంతో డిఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర టెంట్లు పీకేశారు. విజయ్ ఇంటి దగ్గర జెండాలు ఎగురుతున్నాయి. త్రిష తిరుమలలో పూజలు చేస్తోంది. తమిళనాడులో రాజకీయాలు మారుతున్నాయి. తమిళనాడులో కొత్త రాజకీయ శకం ఆరంభం కాబోతోంది. డిఎంకే వెనక్కి నెడుతూ అన్నా డిఎంకే టీవీకే పార్టీలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపబోతున్నాయి.
ఇక కేరళం రాజకీయాలు మరింత రక్తి కడుతున్నాయి. కేరళంలో యూడిఎఫ్ అధికారం దిశగా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వెళ్తుంది. ఇప్పటికే 100 మార్కును దాటింది. యూడిఎఫ్ కూటమి అధికారంలో రాబోతోంది. కేరళ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? కేసీ వేణుగోపాల, సతీశన, రమేష్ చెన్నితల? మీరేమనుకుంటున్నారు? కేరళ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి. కేరళలో ప్రస్తుతం అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీలో నంబర్ 4 రాహుల్, ప్రియాంక ఖర్గే తర్వాత ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనాయకులు ఒకరైన కేసీ వేణుగోపాల్ కేరళ ముఖ్యమంత్రి కాబోతున్నారా? కేరళ రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. ఎస్, ఒక్కసారి మనం చూడొచ్చు కేరళ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఏ ఫోటో చూస్తున్నాం. రమేష్ చెన్నితల, విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్యలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఆయన సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి అనుకూలంగా రాహుల్ గాంధీ ముఖ్య అనుచరుడిగా కేసీ వేణుగోపాల్ కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కాంగ్రెస్ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా మారబోతున్నారా? అధిష్టానం కేసీ వేణుగోపాల్ ని పికప్ చేసుకోబోతుందా? యూడిఎఫ్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియాలో తెలంగాణ, కర్ణాటక తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేరళంలో జెండా పాతబోతోంది. కాంగ్రెస్ పార్టీ కేరళంలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా మరో రాష్ట్రాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అలాగే తెలంగాణ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇక కేరళంలో అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి రాబోతోంది. దీంతో ప్రస్తుతం కేరళంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ఇక చరిత్రలో, భారత చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టులు మొదటిసారిగా పూర్తి స్థాయి అధికారాన్ని కోల్పోయారు. అన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల ఉనికి లేకుండా పోయింది, జాడ లేకుండా పోయింది. బెంగాల్లో పోయింది, త్రిపురలో పోయింది, అస్సాంలో పోయింది, ఇప్పుడు కేరళలో పోయింది. కమ్యూనిస్టులు తుస్సుమన్నారు, ఉనికిని కోల్పోయారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఒక చరిత్రగానే మిగిలిపోతుందా? ఏం జరగబోతుంది? కేరళ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది అధిష్టానం. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం రాహుల్ గాంధీ ముఖ్య అనుచరుడిగా, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, కీలక వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే ఖర్గే కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత కేసీ వేణుగోపాల్ కీలకం. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ తర్వాత